అర్జున్ ప్రసాద్, సుభద్ర ఇద్దరూ కలిసి ఇంద్రకి అయితే పిండ ప్రదానం కార్యం అయితే జరిపిస్తూ ఉంటారు. ఇక దూరంగా నిలబడి గౌతమ్, అహల్య అయితే చూస్తూ బాధపడుతూ ఉంటారు. ఇక పంతులు గారు అంటూ ఉంటారు, బాబు ఈ పిండాన్ని తీసుకుని వెళ్ళి నీళ్లలో కలపండి, ఇక్కడితో ఈ కార్యం పూర్తవుతుంది అని చెప్పడంతో అర్జున్ ప్రసాద్ అయితే ఇక అవి తీసుకుని వెళ్ళి నీళ్లలో వదలడానికి వెళ్తాడు. ఇక అప్పుడే దూరంగా ఉన్న అహల్య అయితే దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ ఒక్కసారి ఆగండి సార్, మీ అబ్బాయి చేసిన తప్పే మీరు కూడా చేస్తారా? ఇంద్రగారు మీ పెద్దబ్బాయి లాంటివారు, మీరు ఆయనకి తర్పణం వదులుతున్నారు, మీతో పాటు తన తమ్ముడు అయిన గౌతమ్ గారు కూడా వదలాలి కదా సార్, అదే కదా రూల్. అసలు గౌతమ్ గారు చేసిన తప్పేంటి సార్? ఆయన చేసిన తప్పే మీరు కూడా చేయకుండా ఆయనని ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనివ్వండి సార్, అదే ఇంద్రగారు కూడా ఎక్కడ ఉన్నా కోరుకునేది. ఆయన ఈ కార్యంలో పాలు పంచుకోలేకపోతే ఇంద్రగారి ఆత్మ ఎక్కడ ఉన్నా సరే ఘోషిస్తుంది సార్. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి అంటే తన తమ్ముడైన గౌతమ్ కూడా ఈ కార్యంలో పాలు పంచుకోవాలి. నా మాట విని గౌతమ్ గారిని కూడా ఈ కార్యంలో పాల్గొనే అవకాశం ఆయనకి ఇవ్వండి సార్ అని అయితే అహల్య అర్జున్ ప్రసాద్ మనసునైతే మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అర్జున్ ప్రసాద్ అయితే ఆలోచనలో పడతాడు. మరి గౌతమ్ పాల్గొనడానికి ఇష్టపడతాడా లేదా, అసలు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.